హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఈస్ గడ్డం రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు జిఆర్కే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను గైస్. ఎందుకంటే నన్ను మరియు నా యూట్యూబ్ ఛానల్కి మీరందరూ సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే నేను లాస్ట్ టైం పెట్టిన వీడియోకి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది గైస్. ప్రతి ఒక్కరు నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేయడం కూడా జరిగింది, వీడియో చాలా బాగా వచ్చిందని చెప్పేసి. అందుకే ఈ వీడియో ఆ వీడియో కారణంగానే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది గైస్. మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో గైస్, అలాగే ఇది నా ఫస్ట్ వీడియో. మీ అందరికీ కూడా తెలుసు, మీ ముందు కూర్చొని మాట్లాడడం నాకు కూడా కొంచెం భయంగానే ఉంది. కానీ మీరున్నారన్న సపోర్ట్తో నేను ఈ వీడియోలో మీ ముందు ఇలా మాట్లాడడం జరుగుతుంది గైస్. దానికి కారణం మీరే, మీ వల్లనే నేను ఈ వీడియోలో మీ ముందర కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్, ఎప్పుడు వెనకడుగు వేయకండి. గుర్తుపెట్టుకోండి, వెనకడుగు అస్సలు వేయకండి. ఏది ఏమైనా సరే, ఎవరు ఏమనుకున్నా సరే ముందడిగే వేయండి. భయం ఉంటుంది, ప్రతి ఒక్కరికి భయం అనేది ఉంటుంది. కానీ ఆ భయాన్ని పక్కన పెట్టేసి ముందడికి రండి. ముందరికి వస్తేనే సక్సెస్ అవుతాం. సో గైస్, నేను ఇలా ఎందుకు అన్నాను అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు మనం నార్మల్గా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జామ్లో మనం ఎగ్జామ్ రాస్తున్నాం, ఇంకా ఎగ్జామ్ రిజల్ట్ రాలేదు. మనం పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అనేది మనకు కూడా తెలీదు రిజల్ట్ వచ్చేంత వరకు. కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఫెయిల్ అయ్యామని తెలిస్తే 10 మంది వెక్కిరిస్తారు, అవునా? 10 మంది వెక్కిరిస్తారు. అదే ఒక్కసారి నువ్వు పాస్ అయ్యి చూడు, అదే 10 మంది నీ ముందరకు వచ్చి చప్పట్లు కొడతారు. అర్థమైందా? దీనికి అర్థం అంటే ఏంటో తెలుసుకో. దీనికి అర్థం ఏంటో తెలుసా? అంటే ఫస్ట్ నువ్వు దేంట్లో అయినా సరే ఫెయిల్ అవ్వాలి. లైఫ్లో అయినా సరే, నువ్వు చేసే వీడియోస్లో అయినా సరే, నువ్వు చేసే కంటెంట్లో అయినా సరే ఫెయిల్ అవ్వాలి. ఫెయిల్ అవుతేనే తర్వాత సక్సెస్ అనేది నీ ఎదురుగా నిల్చుంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఫెయిల్ అవ్వాలి. ఫెయిల్ అయితేనే సక్సెస్ గురించి మనకు తెలుస్తుంది. దాని తర్వాత సక్సెస్ అయినావనుకో, నీ ముందు 10 మంది కాదు, నీకోసం 10 మంది చప్పట్లు కొట్టే రోజు కూడా వస్తుంది. కాబట్టి నేను ఇలా అనడం కూడా మీకు కరెక్ట్గా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు చేస్తున్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఎవరికి నచ్చకపోని వాటితో మనకు సంబంధం లేదు. నీ కంటెంట్ ఏందో, నీ టాలెంట్ ఏందో నువ్వు ప్రూవ్ చేసుకో చాలు. వాళ్ళేమన్నారో వీళ్ళేమన్నారో మనకెందుకు చెప్పు. నీ కంటెంట్ ఏందో, నీ టాలెంట్ ఏందో నువ్వు ప్రూవ్ చేసుకో, అంతే చాలు. వాళ్ళ గురించి, వాళ్ళ ప్రాబ్లమ్స్ల గురించి మనకు సంబంధం లేదు. కాబట్టి నువ్వు నీ కంటెంట్ గురించి, నువ్వైతే ఏదైతే వీడియో చేస్తున్నావో దాని గురించి ఆలోచించుకో. ఓకేనా గైస్? సో గైస్, నేను ఒకటి విషయం మర్చిపోయాను. నేను ఇంత ధైర్యంగా నేను ఈ వీడియోలో మాట్లాడతాను నేను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నేను ఇంత ధైర్యంగా మాట్లాడడానికి గల కారణం నా ఫ్రెండ్ వల్లనే ఈ వీడియోలోనే ఇంత కరెక్ట్గా మాట్లాడగలుగుతున్నాను. అతను మోటివేషన్ చేయడం వల్లనే నేను ఈ వీడియోలో నేను ఇంత మంచిగా నేను నా దగ్గర కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయగలుగుతున్నాను. కాబట్టి నా ఫ్రెండ్కి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను మాట్లాడింది, ఇప్పుడు నేనంతా చెప్పింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోలో ఏమైనా తప్పుగా ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ టైం నేను ఏ తప్పు చేశానో ఆ తప్పును నేను రిపీట్ కాకుండా చూసుకుంటాను. మరొక విషయం ఏంటంటే, నా వాయిస్ మీకు ఎలా వస్తుందో నాకు తెలీదు. బట్ నాకైతే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఇప్పటికే తెలియదు. కానీ దానికోసం నేను అమెజాన్ నుంచి ఒక మైక్ తెప్పించడం జరిగింది గైస్. ఇది మనం త్వరలోనే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. కాబట్టి ఆ వీడియో కోసం ఎదురు చూడండి. మనకు తక్కువ రేట్లకే వచ్చింది అమెజాన్లో బుక్ చేయడం జరిగింది గైస్. మన మైక్ వచ్చేసి ఇది మనకు తక్కువ ప్రైజ్లోనే వచ్చింది. దీని గురించి మనం అన్బాక్సింగ్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. సో గైస్, అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే
మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే అలాగే నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై హింద్, జై భారత్.